శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభలగ్నంలో జన్మించినట్లయితే పర్టికులర్గా ఏంటంటే, ఇక్కడ కుంభలగ్నం పర్టికులర్గా చూసుకోండి. కుంభలగ్నం కాకుండా రాశి కనుక చూసుకునేటట్లయితే, లేనివారు అంటే లగ్నం తెలియని వారు మాత్రమే చూసుకోండి. అందులో కూడా మీరు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషము మరియు పూర్వభద్ర 1-2 పాదాలు, 3 పాదాలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇందులో పర్టికులర్గా కుంభం వారు ఎక్కడ వీళ్ళు మిస్టేక్ చేస్తారు అంటే, వీళ్ళ లైఫ్లో పర్టికులర్గా ఏ విషయం వల్ల ఇబ్బంది ఎక్కువ కలుగుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చేసుకునేటువంటి మిస్టేక్. అంటే ఎక్కడండి జాబ్ రిలేటెడ్ దాంట్లో మిస్టేక్ ఏం చేస్తామో అంటూ ఉంటారు. వీళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్, ఎంచుకున్నటువంటి దారి అంటే ఎలా అంటే, కొంతమంది చూడండి వీళ్ళు ఒకటి చదువుకుంటారు, మధ్యలో లేదు దీనికి అంత మార్కెట్ లేదన్నప్పుడు ఇంకో దానిలోకి వెళ్తూ ఉంటారు. అది కొంచెం హై టార్గెట్ ఉంటుంది ఒక్కోసారి కుంభం వారికి. దాన్ని సాధించలేను అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, మీ మార్స్ అంటే కుజుడు కనుక బాగున్నాడు అంటే ఖచ్చితంగా మీకు కుంభంలో పుట్టినటువంటి వారికి మంచి రేంజ్కి వెళ్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే మీ జాతకంలో కుజుడిని స్ట్రాంగ్ చేసుకోవాలి మీరు కెరియర్ పరంగా బాగా ఎదగాలంటే. ఎందుకంటే ప్రయత్నకారకుడు 3వ స్థానాధిపతి, దశమాధిపతి కుజుడే అయ్యాడు మీ జాతకంలో. అయితే నేను మీకు గత వీడియోలో చెప్పాను, తల్లికి సంబంధించినటువంటి రుణం ఉంటుంది మీకు అని కుంభంలో జన్మించినటువంటి వారికి. అయితే సహజంగా నేను అందులో చెప్పినటువంటి రుణాలు, ఏ వ్యక్తికి ఎటువంటి రుణం ఉంటుంది, ఎటువంటి శాపం ఉంటుందని చెప్పిన దాంట్లో ఒక ఎత్తు అయితే, ఇక్కడ పర్టికులర్గా ఏదైనా ప్రొఫెషనల్ పరంగా మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి అంటే, ఫస్ట్ ఉన్న ప్రదేశం నుంచి మారడం చేయండి. ఉన్న ప్రదేశం మారడమే మీ యొక్క జీవితంలో గొప్ప మార్పునిస్తుంది. ఒకే ప్రదేశంలో ఉన్నాము, పుట్టిన ప్రదేశంలో ఉన్నాము, ఎటువంటి ఇది ఇవ్వదు. ఎప్పుడైతే మీరు ఉన్న ప్రదేశం మారుతారు, ఎందుకంటే ఎప్పుడు కూడా కుంభం వారికి దశమ తృతీయాధిపతి కుజుడయ్యాడు కాబట్టి లైఫ్లో సెటిల్ అవ్వడానికి చేసే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది సెటిల్ అవ్వట్లేదు, ఎంతో స్ట్రెస్ తెలియనటువంటి స్ట్రెస్ సెటిల్మెంట్ మీద ఇస్తుంది. కాకపోతే ఇక్కడ పంచమ స్థానాధిపతి బుధుడయ్యాడు కాబట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలనేటువంటి తపన నిత్యము ఉంటుంది మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు, ముఖ్యంగా కుంభం వారికి. అయితే ఈ సెటిల్మెంట్ ఇంకా బాగా అవ్వాలి అంటే మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే, ముఖ్యంగా మంగళవారం గుర్తుపెట్టుకోండి, మంగళవారాలు, సోమవారాలు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి క్యారెట్స్ ఉంటాయి, సన్నగా తురిమినటువంటి క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఏమవుతుందంటే
ఈ కెరియర్ సంబంధించిన విషయంలో స్టెబిలిటీ ఒకవేళ లేకపోయినా, లేకపోతే ఇంకా ఎంత కష్టపడుతున్నా మీరు అనుకున్న ఉద్యోగం, మీరు అనుకున్న వ్యాపారం, మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళలేకపోతున్నారు అనుకున్నా ఇచ్చేయండి. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటిది. ఈ నామం చేయండి, ఖచ్చితంగా మీకు ఈ కెరియర్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. ఇక మరొక గ్రహం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరికి చంద్రుడు అని చెప్పుకున్నాము. చంద్రుడు కొంతవరకు రవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, కుంభం వారికి జీవిత భాగస్వామి విషయంలో అంటే వాళ్ళు డిగ్నిఫైడ్గా ఉంటారు. కుంభం వారికి అందులో ఎటువంటి సందేహం లేదు. సిస్టమేటిక్గా డిగ్నిఫైడ్గా ఉండేటువంటి పార్ట్నర్స్ ఉంటారు మీకు. కాకపోతే సన్ మాత్రం స్పాయిల్ అయినా వాళ్ళ యొక్క అజమాయిషి అంటే వాళ్ళ యొక్క ఒత్తిడి కావచ్చు ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగే నడవాలనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కుంభం వారికి. ముఖ్యంగా రవి కనుక స్పాయిల్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. మరి రవి స్పాయిల్ అయితే అలా ఉంటే ఎలాగండి, నాకేమో ఫ్రెండ్లీగా ఉండాలనేటువంటి నేచర్ నాది, వాళ్ళు చూస్తేనేమో వాళ్ళు చెప్పింది నడవాలంటుంటారు అని చెప్పి నన్ను చాలామంది అడగడం జరిగింది. దానికి చాలా చక్కటి రెమెడీ ఏమిటి అంటే సూర్య భగవాను చూస్తూ ఈ రెండు చేతులు ఇలా జోడించి సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. మీకు ఏదైతే కుంభం నుంచి సప్తమ స్థానం అంటే వివాహ జీవిత భాగస్వామి స్థానము, వివాహ స్థానము, జీవిత భాగస్వామి స్థానము, అదే పార్ట్నర్షిప్స్ కూడా చూపిస్తుంది. ఆ రకంగా కుంభం వారికి సర్వసాధారణంగా పార్ట్నర్స్తో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు ఏం చెప్తే అది జరగాలనేటువంటి దీంట్లో ఉంటూ ఉంటారు. పార్ట్నర్స్తో మీరు మంచిగా ఉండాలన్నా, లేదా సోషల్గా మీకు బాగుండాలన్నా, జీవిత భాగస్వామితో మీకు బాగుండాలన్నా మీరు చేయవలసింది ఏమిటంటే స్పెసిఫిక్గా మీరు ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మనకి కావాలి కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ జాబ్ విషయంలో, కెరీర్ని ఎంచుకునే విషయంలో రకరకాల వాటిలోకి వెళ్ళిపోయి అక్కడ కష్టపడుతూ ఉంటారని చెప్పుకున్నాం కుంభం వారు. అందులో పర్టికులర్గా మీకు చేంజింగ్ అయితే మాకు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏదైనా ఒక దాంట్లో చేస్తుంటారు, దానిలో నాకు చేంజ్ కావాలి అనుకునేటువంటి వారు నీళ్ళ కుండాన్ని దానంగా ఇవ్వడం కానీ, లేదా చలివేంద్రాలు ఎక్కడ నిర్వహించినట్లయితే అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం కానీ, లేదా మనీ ఉంటే మనీ ఇవ్వడం కానీ, లేకపోతే గోవులకి వాటర్ తాగించడం కానీ, పాలతో అభిషేకం చేయడము, పాలు పెరుగు పంచామృతాలు ఉంటాయి, తేనె చక్కెర ఇలాంటి వాటితో అభిషేకం చేయడం చేస్తున్నట్లయితే ఏమవుతుందంటే మీ లైఫ్లో ఏదైతే చేంజ్ అవ్వాలో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంటుంది. ఏది ఇలా ఉంటే కాదు, ఇక్కడ నుంచి నేను ఏదైనా చేంజ్ అవ్వాలి, ఇది చేంజ్ అయితేనే నా లైఫ్ మారుతుంది అనేటువంటి స్పష్టత మీకు ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి. ఆ చేంజ్ అవ్వడానికి ఎప్పుడూ కూడా ఈశ్వరాభిషేకం చేయడం అనేటువంటిది మీ లైఫ్లో చేంజ్ అనేటువంటిది ఇస్తుంది. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే రాశిలో ఉంటాడో ఇక్కడ మీరు కొన్ని సందర్భాల్లో మోసపోవడం కూడా జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సందర్భంలో మీరు కనీసం వారానికి ఒకసారి శనివారాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా శనివారాలు కుంభరాశి వారు పర్టికులర్గా చండీ పారాయణం కనుక విన్నట్లయితే ఖచ్చితంగా మీరున్నటువంటి సిచ్యువేషన్ నుంచి, ఆ కండిషన్స్ నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ఈ కుజుడు చంద్రుడిని చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఏమాత్రం కుజుడు స్పాయిల్ అయినా భూ సంబంధించిన వాటి వెనకాతల పడి టైం వేస్ట్ జరుగుతుంటుంది మీ లైఫ్లో. కుజుడు పాడయ్యాడంటే ఏమాత్రం చంద్రుడు పాడైనా అనవసరమైన వాటి కోసం ఎక్కువ తిరగాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటూ నేను చెప్పినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని. మీకు ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము. దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి.
ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరో ఏదో జరుగుతుంది ఫ్యామిలీలో, ఏదో అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను, అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేటో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది, మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి, కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి, కొంతమందికి లలిత సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని, ఇట్లా రకరకాలు చెప్పున్నాను. నేను అనేది ఏంటంటే, నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి, కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని, ఏదైతే ఆలయానికి వెళ్ళి రాయితీ ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు, మీరు వేరే కంట్రీస్లో ఉన్న, ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పని అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో, అరబ్ కంట్రీస్లోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని, పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నానని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కనుక చూసినట్లయితే, మీ సంకల్పం మీ యొక్క పేరు మీద, మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే, దానం ఇవ్వమన్నది కాస్త గోవుకు తినిపిస్తారు, గోవుకు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళీ ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే, అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీ వాళ్ళ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము ఇది చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.